తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్న సంరాధన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. 6 సంవత్సరాల క్రితం వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించామని, అప్పటి నుంచి షష్ఠి మహోత్సవం సందర్భంగా అన్న సంరాధన నిర్వహిస్తున్నామని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. 1500 మంది భక్తులకు సమారాధనలో అన్నప్రసాదాలు అందించామని, చిన్నారులతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారని అల్లు శ్రీనివాస్ తెలిపారు. మల్లికార్జున స్వామి దేవస్థానం నందు గత 46 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు చేస్తున్నాం. మేము దానిలో అనుగుణంగా మాకు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇదివరకు నాగేంద్ర స్వామి నిలబెట్టిన సంవత్సరం నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవం చేస్తున్నాం. చేసి దాని నిమిత్తం ఆ రోజున అన్నసంహారం చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో దాతల సహకారంతో మా ఆధ్వర్యంలో ఈ 6 సంవత్సరాల నుంచి చేస్తా ఉండే ఇంకా ఎంతో వైభవంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా కలిసిపూడి ఆధ్వర్యంలో జరుగుతుంది. కలిసిపూడి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం వద్ద కాశీలో ఉన్నటువంటి విశిష్టత ఈ ఆలయం దగ్గర ఉంటుంది. కార్తీక మాసంలో గాని శివరాత్రికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాలు కూడా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఇక్కడ 6 సంవత్సరాల క్రితమే కొంతమంది భక్తుల సహాయ సహకారాలతో ఈ నాగేంద్ర స్వామి గుడి అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించడానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక శోభ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నల్లూరి వెంకటేశ్వరరావు గారు వారితో పాటు సహచర మిత్ర బృందం దాతలుగా భక్తులుగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించడం జరుగుతుంది. సుమారు 1000 నుంచి 1500 మంది దాకా భక్తులు అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవానికి మరి ఎక్కడెక్కడి నుంచో మరి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులుగా దాతలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహ కటాక్షాలన్నీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టులో రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్, సబ్ జడ్జ్ సులోచన రాణి, లాయర్లు, కోర్టు సిబ్బంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జడ్జి వెంకట నాగపవన్ మాట్లాడుతూ దేశంలో విభిన్న వర్గాలు కులాలు ఉన్నాయని, అందరికీ సమన్యాయం జరగాలని అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు. ఎవరైనా వివాహ సమయంలో వరకట్నం తీసుకున్నా ఇచ్చిన నేరమని, కట్నం కోసం హింసిస్తే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం చేరిన ఎంతోమంది ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో సాంప్రదాయాలు, మతాలు, ఎన్నో కులాలు వీటన్నిటి మధ్యలో అందరికీ సమానంగా ఒక రాజ్యాంగం అప్లై చేయాలంటే అది చాలా కష్టమైన పని. అలాంటిది ఆయన అంబేద్కర్ గారు ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలను చూసి చదివి మనకి దేశం మొత్తానికి సరిపోయిన ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అంటే అది చాలా కష్టమైన పని. మీరు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ ఒక ఛాలెంజ్, ఏదైనా ఒక బుక్ రాయండి, దానిలో ఉన్న డిఫికల్టీ ఏంటో తెలుస్తుంది. మన ఆత్మగారు మనం రాయాలంటేనే చాలా ఆలోచిస్తాం, కష్టపడతాం. అలాంటిది దేశం మొత్తానికి కోట్ల మంది జనాభా అందరికీ అమలు అయ్యే విధంగా ఒక రాజ్యాంగం నిర్మించాలంటే చాలా కష్టమైన పని. దానికి ఆయన అధ్యక్షత వహించి తీసుకురావడం జరిగింది. అది చాలా అప్రిషియేటింగ్. అందులో ఒకళ్ళు కాదు, ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ అందరినీ మళ్ళీ ఒక తాటి తీసుకొచ్చి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి కొన్ని ఆయన అడ్జస్ట్ అయ్యి కొన్ని ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఇంకోటి నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే
అప్పట్లో ఆయన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఆయన్ని మరి అందరూ అంగీకరించారు. ఎందుకని అంగీకరించారంటే ఆయనకున్న నాలెడ్జ్ అనేది పవర్. అది నాలెడ్జ్ ఉంటే మనం ఏ కేటగిరీ అనేది ఎవరు పట్టించుకోరు తర్వాత. సో అందరి నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా మనం డౌరీ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడో వచ్చింది మనకి 61లోనే, 1961లో. డౌరీ తీసుకున్నా కానీ అది వెంటనే ఆ అమ్మాయి పేరు మీద పెట్టాలి అనేసి చట్టం చెప్తూ ఉంది. ఒకవేళ అమ్మాయికి ఏదైనా అయినా కానీ మళ్ళీ అది అమ్మాయి తల్లిదండ్రులకి వెళ్ళే విధంగా చట్టంలో తీసుకొచ్చారు. డౌరీ ఇవ్వటం డౌరీ తీసుకోవడం అనేది నేరం అనేసి ఆ చట్టం చెప్తున్నారు. ఇవ్వటమే కాదు ఇవ్వటం కూడా నేరమే. ఒకవేళ ఇచ్చినా కానీ అది అమ్మాయి పేరు మీద మళ్ళీ వెంటనే పెట్టాలి. అది ఆస్తి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏ రూపంలో ఉన్నా సరే, అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు ఎవరికి ఇచ్చినా సరే, అబ్బాయికి పెళ్లి కొడుకు కానీ కూతురికి కానీ వాళ్ళ బంధువులు కానీ ఏది ఇచ్చినా సరే, ఏ రూపంలో ఇచ్చినా సరే దాన్ని కట్టం అనేసి నిర్వచించారు. తర్వాత ఇందులో ఇది ఏంటంటే ఇప్పుడు ఇవ్వటం నేరం అన్నారు కదా అనేసి వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు చెప్తారు మేము కట్నం ఇచ్చాము అనేసి. కట్నం ఇచ్చారనే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చినందుకు వాళ్ళు పనిష్ చేయండి అని అడగడానికి లేదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మనం చూస్తే అన్ని కేసుల్లో 488 కేసుల్లో మేము ఇచ్చామంటే ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం కూడా నేరమే కాబట్టి వాళ్ళని పనిష్ చేయండి అనడానికి లేదు. అది ఆ చట్టంలో స్పెషల్ ప్రొవిజన్. లేకపోతే ఎవరు ముందుకు రారు చెప్పడానికి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో డిసెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో 70 ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను భీమవరం మండల చిన్నామిరం గ్రామంలోని రామాలయంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ మంత్రి రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా భీమవరం నగరంలో 16 బస్తీల్లో ఈ సమ్మేళనాలు జరుగుతాయని ప్రకటించారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్, చిన్నామిరం బస్తీలు కలిపి విజ్ఞాన భారతి పాఠశాలలో వచ్చే నెల 2వ తేదీన పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం ప్రారంభిస్తున్నట్లు మంత్రి రామచంద్రరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంఘ్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు బాగయ్య ముఖ్య వ్యక్తిగా పాల్గొంటారని వెల్లడించారు. వారితో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన అధ్యక్షులు అల్లూరి సూర్యనారాయణరాజు, కార్యదర్శి కలిదిండి నాగ వెంకటేశ్వరరాజు, కోశాధికారి కొప్పర్ల ప్రశాంత్, సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఆర్ నగర్, చిన్నవరం 2 బస్తీలు కలిసి విజ్ఞాన భారతి చిన్నవరం స్కూల్లో హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నారు. ఈ నగరంలో ప్రతి బస్తీలోనూ కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కానీ 8వ తారీఖుతో ఈ చిన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. దీనికి ప్రధాన వక్తగా అఖిల భారత కార్యకారిణి సభ్యులు మాననీయ బాగయ్య గారు పాల్గొంటున్నారు. అలాగే సంరక్షణ నుంచి దత్తస్వామీజీ ఆశీ ప్రసంగం ఉంటుంది. మహిళామూర్తులు అందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనంతా కలిసి దిగ్విజయం చేసుకున్నాం. జరిగినటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయడానికి కమిటీ పెద్దలు, సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేయబోతున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకి అతీతంగా ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజున పంచమి తీర్థం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం వైభవపేతంగా జరిగిందన్నారు. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పోలవరం, మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా నూతన జిల్లాలు. మంత్రుల కమిటీ సిఫార్సుకు సీఎం చంద్రబాబు ఆమోదం. నారా లోకేష్ ప్రజాదర్బార్కు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. వివిధ సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి. తిరుచానూరులో వైభవపేతంగా పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసిన భక్తజనం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.